హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కేఆర్హెచ్ఎల్ ఛానల్ అండి. ఈరోజు అయితే ఒక మంచి ముచ్చట పట్టుకొచ్చిన. అది ఏంటంటే, ఇప్పుడు మనకు బండ్లు కార్లు కానీ బైక్లు కానీ ఏ బండ్లు అయినా సరే మనకి పెట్రోల్ డీజిల్ లేనిది మనకు బండ్లు అయితే నడవాయి. అవును కదా, ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల కిందట మనకు వచ్చిన బండ్లు ఏంది, కరెంట్ బండ్లు. ఇక పెట్రోలు డీజిల్ కరెంటు ఛార్జింగ్ బండ్లు, ఈ మూడు అయితే మనకు తెలుసు. ఇంకొకటి కొత్తది వచ్చిందండి. అదేంటంటారా, మన సిద్దిపేట జిల్లాలో అయితే ఒక అబ్బాయి అయితే చదువుకునే అబ్బాయి మంచి ఇకమత్ అయితే చేసిండు. ఆ ఇకమత్ ఏంటంటే, ఇప్పుడు పెట్రోలు డీజిలు ఈ కరెంట్ ఛార్జీలతో పాటు ఇవి కాకుండా ఇప్పుడు ఒక కొత్త ఇకమత్ అయితే చేసిండు. ఆ ఇకమత్ ఏందో మీ అందరితో ఇప్పుడు నేను చెప్తాను. అదేంటంటే, ఆ అబ్బాయి చదువుకునే అబ్బాయి ఒక మంచి ఇకమత్ చేసిండు. అది ఏంటంటే, ఒక మోటార్ని అయితే తయారు చేసిండు, ఒక ఇంజన్ని. ఆ ఇంజన్ ఏంటిదంటే గాలితో నడుస్తుందంట ఫ్రెండ్స్. ఆ ఇంజన్ని గాలితోటి నడిపించే ఇకమతి అయితే ఆ పిల్లగాడు చేసిండు. మరి ఒకసారి 2 సార్లు కాదు, 63 సార్లు చేస్తే ఫెయిల్ అయిపోయిందంట. 63 సార్లు ఫెయిల్ అయినా కానీ ఆ పిల్లగాడు పట్టు వదలకుండా నేను ఈ పని ఎట్లయినా గెలవాలన్న మంచి గట్టిగా అనుకున్నాడు. ఎన్నిసార్లు అయినా ఫెయిల్ అయినా సరే కానీ నేను విజయం అయితే పొందాలని గట్టి నిర్ణయించుకున్నట్టున్నాడు. పాస్ అయ్యేదాకా చేస్తూనే ఉన్నాడు. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కానీ విజయం నాకు కావాలన్నట్టు కష్టపడ్డాడు. విజయం అయితే కొట్టేసాడు. అది ఎట్లా అంటే, గాలితో నడుస్తుందంట ఆ ఇంజను. ఆ ఇంజను ఏ బండికి పెట్టలేడు, ఇంకా ఏం అమర్చలేడు. అదైతే సక్సెస్ అయ్యింది. ఇంకా దేనికి పెట్టాలనేది ఇంకా నిర్ణయం తీసుకుంటారంట. అది ఒకవేళ కార్లకు బండ్లకు దేనికి గిన పెడతారంట. ఒకవేళ పెట్టిరనుకో, మనకు పెట్రోల్ డీజిల్ కరెంటు ఇవేవి లేకుండా గాలితో నడిచే బండ్లు అయితే తయారైపోతాయంట. ఆ గాలితో నడిచే బండ్లు వచ్చినాయి అనుకో, మనకి దేనికి ఇబ్బంది ఉండదు. ఏమంటారు, మనకి ఇట్లా ఏమంటారు, పొగ, దానివల్ల ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. మరి అది ఎట్లా అనేది ఇంకా రాలేదండి, వస్తుంది. ఆ పిల్లగాడు అయితే చాలా ఇంత పెద్ద ఇకమత్ చేసి ఆ పిల్లగాని తెలివితేటలకు అసలు మనం అందరం ఒకసారి మెచ్చుకోవాలి. చాలా గ్రేట్. ఆ పిల్లగాని పేరు వచ్చేసి కౌశిక్. కానీ చాలా పెద్ద ఇకమత్ అయితే చేసిండు అబ్బాయి. చాలా గ్రేట్ అసలు. ఆయన తెలివితేటలు చాలా పెట్టి ఇంత మంచి ఇకమత్ చేసిండు. అయితే మనకి ఆయన చేసిన ఈ పని నేను చేసిన అన్నట్టు చెప్తారు కదా, సర్కార్కి అట్లా అయితే చెప్పిండు. అదైతే వాళ్ళు పరిశీలించి అది ఎట్లా, ఏ బండికి పెడితే ఎట్లుంటుంది అవన్నీ చూసుకొని అప్పుడు మనకి చెప్తారు. నాకైతే ఈ ముచ్చట దొరికింది, మీ అందరితో చెప్దామని పట్టుకొచ్చిన. కానీ మీరు రియల్లీ గ్రేట్ కదా, ఇంత మంచి ఇకమత్ అయితే పిల్లగాడు చేసిన. ఒకవేళ మనకు అందరికీ యూజ్ అయింది అనుకో, చాలా గ్రేట్ అసలు. గిట్లుంటే చదువుకున్న వాళ్ళకి తెలివితేటలు అంటే ఇక గిట్లుంటాయి. అది కానీ ఓకే అయ్యి మనకి అమల్లోకి వచ్చింది అనుకోండి, ఎంత మంచిగా ఉంటుంది. మనకి గాలితో నడిచే బండ్లు కూడా ఇక మనకు వచ్చేస్తాయి. నాకైతే ఈ ముచ్చట చాలా మంచిగా అనిపించింది. అవి వస్తే బాగుండు, చాలా మనకి హెల్ప్ఫుల్ అయితే. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ లేక ఎంతమంది ఎంత కష్టపడుతున్నారు, అవన్నీ ఏ ప్రాబ్లమ్స్ ఉండక మంచిగా గాలితో అయితే నడిచే వాహనాలు అయితే వస్తాయని అంటున్నారు. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే మస్తు నచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.